దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు 28వ తేదీ డిసెంబర్ మాసము 2025 సంవత్సరం. రేపటి నుంచి మనము 3 రోజులు ఉపవాసం ఉంటాం. 31వ తేదీ రాత్రి వరకు, అనగా 29, 30, 31. 31 రాత్రి 12 గంటలకి మనము వాగ్దానం పొందుకున్నాక, కేక్ కట్ చేశాక, మరి మనము దేవుని మహాకృపను బట్టి ఆ యొక్క ప్రభు బలని సమీపించుదాము. అటువంటి కృప వాగ్దానములు దేవుడు మనకి దయచేయను గాక. ఈ కొత్త సంవత్సరం కోసం కొత్త వాగ్దానాలు నేర్చుకుంటున్న మనము ఈ రోజు ఒక క్రౌన్, ఒక కిరీటము, ఆ యొక్క కిరీటాన్ని ఆ యొక్క గ్రీక్ లో స్టెఫెను అంటే కిరీటము అని అర్థం. అదే విధముగా ఆ యొక్క కెటెర్ హెబ్రోలో అతరా అని చెప్పి హెబ్రోలో అంటూ ఉంటారు. ఈ రోజు అటువంటి వాగ్దానము దేవుడు నీకు రానయ్యున్న నూతన సంవత్సరం దయా కిరీటంగా ఇవ్వబోతున్న దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నాడు. మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, పూర్తి వచనము, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. మీరు వాడబారని మహిమ కిరీటము ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. కనుక ఈ వాక్యాలు ఒకసారి న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఇంగ్లీష్ లో మనం చూసుకున్నప్పుడు 1 Peter chapter 5 verses 4, and when the chief shepherd appears, ప్రధాన కాపరి మనకి ప్రత్యక్షము ఖచ్చితముగా అవుతాడు. You will receive the crown of glory that will never fade away. మీరు మహిమ కిరీటమును పొందుతారు. మహిమను కిరీటముగా పొందుతారు. ఏ మహిమ అయితే ఆదాము పోగొట్టుకున్నాడో, ఏ మహిమ అయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలే, ఆ మహిమను దేవుడు తిరిగి నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు మహామహిమలో సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడే నీకు నాకు మహిమను కిరీటముగా. ఒక్క మాటలో చెప్పనియండి, ఈ మహిమ కిరీటము అంటే ఏంటంటే సర్కిల్ అంటారు. అంటే నీ పైన ఇంగ్లీష్ లో డయాడెమ్ అని కూడా అంటారు, గ్రీక్ లో డయాడెమ్ అంటే అందుకనే యాజకులకి ఒక తల బాగా ఉంటుంది కదా, ఆ విధముగా అన్నమాట. కారణం ఏంటంటే ఈ చీకటి శక్తులు చూసినప్పుడు, ఈ అంధకార శక్తులు చూసినప్పుడు అవి నీ మహిమ కిరీటాన్ని చూస్తూ ఉంటాయి. కనుక నీ మహిమ కిరీటం నీ పైన ఉంటూ ఉంటే నీ ముఖాన్ని అవి చూడవు, నీ బాడీ బిల్డింగ్ ని అవి చూడవు, కానీ ఆ మహిమ కిరీటము ఉందా లేదా. కనుక ఈ మహిమ కిరీటాన్ని ఏ రోజు కూడా తాకట్టు పెట్టకుండా నిన్ను నీవు దేవునికి యోగ్యమైన వాడిగా, దేవునికి అంగీకారమైన వాడిగా, దేవునికి ఇష్టమైన వాడిగా నీవు సమర్పించుకోవాలి. అంటే ఇక్కడ పేతురు గారు ఎందుకు రాస్తున్నారు? ఈ నూతన నిబంధనలో 5 కిరీటాల గురించి రాస్తున్నారు. 3 కిరీటాలు మనం చూసినప్పుడు పౌలు గారు రాసి ఉన్నారు. అయితే ఇక ఇంకొక కిరీటం ఇప్పుడు పేతురు గారు రాశారు. ఇంకొక కిరీటము, ఒకటి యాకోబు గారు, రెండవది ప్రకటన గ్రంథంలో సేమ్ టు సేమ్ రాయబడింది, జీవ కిరీటము. కనుక ద క్రౌన్ ఆఫ్ లైఫ్ మనము ఇప్పుడు నేర్చుకుంటే 5 కిరీటాలు మొట్టమొదట నేర్చుకుంటే వెరీ సింపుల్. ద క్రౌన్ ఆఫ్ లైఫ్ జీవ కిరీటము, ఇప్పుడు ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ మహిమ కిరీటము, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ నీతి కిరీటము, ద క్రౌన్ విచ్ ఈస్ ఇంపెరిషబుల్ అంటే అక్షయమైన క్షయము కాని కిరీటము. కనుక ఇక చివరిది క్రౌన్ ఆఫ్ బోస్ట్ అనగా వాడబారని అతిశయ కిరీటము. క్రౌన్ ఆఫ్ బోస్ట్ అంటే నీకు ఘనతనిచ్చే కిరీటము, అది అతిశయ, ద క్రౌన్ ఆఫ్ ప్రౌడ్ అని కూడా. గర్వానికి కారణమైన అంటే ఈ లోక గర్వం కాదు సుమా, దేవుడు నీ యందు గర్వపడి, అబ్బా నా కుమారుడు నీవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు నీకు ఇచ్చే కిరీటము అని దీని భావం. కనుక ఈ రోజున మనము ఈ కిరీటాలు నేర్చుకునే ముందు ఇక్కడ పేతురు గారు ఏమి రాస్తున్నారు? ఈ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, అక్కడ చెప్పబడుతున్నాడు, నేను మీకు పెద్దను, క్రీస్తు శ్రమల గూర్చి సాక్షిని కనుక మహిమలో పాలివాడనైన నేను. కనుక అతను తన ప్రాక్టికల్ గా నడిచి వచ్చిన మార్గము వివరిస్తూ, బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా, దుర్లాభమును ఆపేక్షించుతో కాక సిద్ధ మనస్సుతో మీ మందను. నిన్న ఈ వాక్యాలు నేర్చుకున్నాం. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రియమైన బిడ్డల్ని, దేవుని ప్రేమ చూపించే మాదిరిగా మీకు అప్పగింపబడిన మంద మీద ప్రభువులై ఉండకుండా మందకు మాదిరిగా ఉన్నప్పుడు ఆ కాపరి. కనుక పేతురుతో ఏం చెప్తున్నాడు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా మందను మేపు. కనుక పేతురు గారు రాయగలుగుచున్నారనమాట.
అప్పుడు ఆయన నీకు బహుమానం ఇస్తాడని ఏ రోజునైతే నీవు నేను భావము కలిగి ఉంటామో కనుక ఇక్కడ చెప్పబడుతుంది, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, కనుక దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును మీరు అలంకరించుకునేవారు. కారణం ఏంటంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అయితే దేవుడు సగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి, అంటే దేవుడు ఇచ్చే వరకు, దేవుని నిర్ణయ కాలం వరకు నీవు నేను కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆ మహిమ కిరీటము, అంటే పరిస్థితులు పూర్తిగా తక్కరమారు చేస్తూ ఉంటాడు. ప్రతి స్థితిని మార్చగలిగిన వాడు. నీ ప్రార్థన అనే కంటే నీ పట్టుదల చాలా ముఖ్యం. పట్టుకున్నావా, అది నువ్వు గట్టు ఎక్కేంత వరకు నీ పట్టు గాని బెట్టు గాని ఏమీ సడలకూడదు. ఎలా ఉండాలంటే లోకానికి దేవుడు నిన్ను చూపించాలని ఇష్టపడుతూ ఉంటాడు. కనుక మొట్టమొదటి కిరీటం మనం చూసాం కదా, ఈ కిరీటము మహిమ కిరీటము. అయితే ఈ మహిమ కిరీటము కోసము ఇంకా నేర్చుకుందాం. అయితే ఇంకొక కిరీటం ఉంది కదా, ఇదిగో యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనని ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం, అంటే ద క్రౌన్ ఆఫ్ లైఫ్. నీకు జీవ కిరీటము ఇవ్వాలి అంటే ద స్టెఫనో జోయే, అంటే జీవ కిరీటము. బయోస్ కాదు, బయాలజీ. అది ఈ లోక సంబంధమైన శరీరములకు కలిగిన ప్రాణము, అది బయాలజీ. కానీ ఇది జోయే, నిత్య జీవము తగిన కిరీటం. ఎప్పుడు కూడా శోధన అంటే ఎగ్జామినేషన్, అంటే ప్రాక్టికల్ గా టెస్టెడ్. దేవుడు నిన్ను ప్రాక్టికల్ గా టెస్ట్ చేస్తాడు. బంగారము శోధింపబడాలి, బొగ్గుకి పరీక్ష అవసరం లేదు కదా. కనుక ఎప్పుడైతే నీవు బంగారము అని దేవుడు లోకానికి చూపించాలి అంటే ఖచ్చితంగా నిన్ను పరీక్షల గుండా తీసుకువెళ్ళాలి. కనుక ఇదే కిరీటాన్ని ప్రకటన 2వ గ్రంథము 2:10 మీరు శోధింపబడినట్లు అపవాది కొందరిని మీలో చెరలో వేయించు. కనుక ఖచ్చితంగా దేవుడు మనుష్యుల నోటికి నిన్ను అప్పగిస్తాడు, అపవాదికి నిన్ను అప్పగిస్తాడు. అందుకనే క్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, ఇప్పుడు అపవాది సమయము, ఇప్పుడు దుష్టుల సమయం. ఖచ్చితంగా ఆ సమయంలో నీవు జాగ్రత్త కలిగి దేవుణ్ణి వెతకాలి. దేవుడు నీకు ముందుగానే దర్శనమిస్తాడు. నీవు నడవవలసిన మార్గం ఆయన బోధిస్తూ ఉంటాడు. నీవు కుడికి గాని ఎడమకి గాని పడిపోకుండా ఆయన నిన్ను పట్టుకుంటూ ఉంటాడు. నీ వెనక నుండి ఒక శబ్దం వినబడుతూ ఉంటుంది, ఇదే మార్గము, దీనిలో నడవమని ఆయన చెబుతూ ఉంటాడు. కాబట్టి 10 దినములు మీకు శ్రమ కలుగును. ఇది 10 దినములు అని అక్కడ ఇట్స్ నాట్ ద న్యూమరల్, అంటే అది కౌంట్ అని కాదు. కొన్ని దినములు నీకు శ్రమ కలుగును. కనుక 70 సంవత్సరములు 7 వారములు గతించిన మీదట 25 సంవత్సరముల తర్వాత అని చెప్పి దేవుడు దర్శించే నిర్ణయ కాలము ఉంటుంది. ఆ కాలము వరకు నీవు శ్రద్ధ కలిగి దేవుణ్ణి వెతుకు వాడివై, దేవునికి హృదయాన్ని పరీక్షించిన వాడివై, గ్రహించిన వాడివై ముందుకు వెళ్ళాలి. కనుక మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం. ఇది నీ మరణము వరకు అని కాదు, కానీ నీ పరుగు తుద ముట్టించు వరకు కదా. అదే మాట కదా మరి పౌలు రాస్తున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక మనము చూసినప్పుడు 4:8 ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుద ముట్టించుకుంటుని, నా విశ్వాసము కాపాడుకుంటుని, కనుక నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అంటే ద క్రౌన్ ఆఫ్ రైటియస్నెస్. నీతి అనేది కిరీటముగా దేవునికి ఇస్తాడు. దేవుని నమ్మడమే నీతి, మన స్వనీతి కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. కనుక నీతిని కిరీటంగా. ఇప్పుడు ఈ 5 కిరీటాలు మనకు కావాలంటే ఉండండి, మిగిలిన నేర్చుకుందాం. కాబట్టి నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు, అది నాకు అంటే పౌలుకి మాత్రమే కాక తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ అనుగ్రహింపబడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఈ కిరీటము ముఖ్యంగా వింటున్న నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఆ కిరీటం కోసం అంటే పరుగు పందెంలో పరిగెత్తువాడు. రండి నేర్చుకుందాం. పరుగు పందెంలో పరిగెత్తడము అంటే ఏ విధముగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 9:25 ప్రతిదీ మన ఇంటర్లింక్డ్ అనమాట, కనెక్టెడ్ అనమాట. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. చాలా జాగ్రత్త కలిగి ప్రిన్సిపల్స్ పాటించాలి, రూల్స్ పాటించాలి. యూ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ కిక్ బ్యాక్ వాట్ ఎవర్ ఈజ్ అన్నెసరీ. వదిలివేయవలసి వదిలేస్తూ ముందుకి లక్ష్యము కలిగి గమ్యం వైపు వెళ్తూ ఉండాలి. అప్పుడు వారు క్షయమగు కిరీటం
పొందుటకు అయితే మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉండాలి. కాబట్టి గురి చూడని వాని వలె పరిగెట్టలేదు, కానీ నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు చెప్పి నేను భ్రష్టునే, నన్ను నేను లోబర్చుకుంటున్నాను. కనుక నీవు ఎప్పుడు నలగగొట్టుకుంటూ దేవునికి విధేయత చూపించగలుగుతున్నావు లేదా? దేవునికి లోబడగలుగుతున్నావు లేదా? దేవుడు నీతో ఉన్నాడా లేదా? ఆర్ యు ఇన్ ద విన్నింగ్ ఆటిట్యూడ్, ఆర్ యు అట్ ద లూజింగ్ ఆటిట్యూడ్? ఏ రోజు కూడా నీవు నీ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. లక్ష్య సాధనలో వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తూ ఉండాలి. ఎప్పుడు నీవు ఫౌల్ కానీ అటువైపు గ్రౌండ్కి అవుట్ కానీ అయ్యిపోకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఆ రేస్ లో ఉంటూ ఉండాలి. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం చూసినప్పుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయం 19వ వచనం చూసినప్పుడు, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను. ఇక్కడ చూసారా, అంటే నిన్ను బట్టి లక్షల మంది లక్షణమైన జీవితం నీకు ఉన్నప్పుడు దేవుడు నీకు క్రౌన్ ఆఫ్ బూస్టింగ్ అతిశయ కిరీటాన్ని అలంకరింప చేస్తాడు. నిన్ను బట్టి నా బిడ్డ ఈ చిన్న దానిలో నమ్మకంగా కనుక రా, నిన్ను అనేకమైన వాటి మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. కనుక ఎప్పుడైతే ఆయన రాకడ సమయం వరకు, అంటే ఆయన ఇచ్చే వరకు, ఆయన చేసే వరకు నీవు నేను ఈ నూతన సంవత్సరం దయను కిరీటంగా పొందుకుంటున్న మనము ఎప్పుడైతే ఆ విధముగా ఉంటామో ఆయన కృపలో కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ కిరీటాలన్నీ ఏంటి? కృపతో మాత్రమే పొందగలం, మన భక్తి చేత శక్తి చేత కాదు. కనుక కృపని ఎలా పొందేసుకోగలమో ప్రయత్నం చేస్తే దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్టు, అంటే నాకు నా స్థానంలో దేవుడు క్రీస్తు యేసు ప్రభుల వారు మరణించారు. కనుక దూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించి, అంటే ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ యాజ్ వెల్ యాజ్ ద మనం చెప్తే ఇన్ఫ్లుయెన్స్, అంటే ఏమని అంటే ద ప్రభావము. కనుక ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ మంది అయిపోయారు, వాళ్ళు ప్రభావంలోనికి వశపరుచుకునే వారు అవుతారు. అటువంటి వారిని నీవు నేను దేవుని వైపు తీసుకుని వచ్చేవారంగా, ఆకర్షించే వారంగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంత సాధువుగా తన ప్రాణమును పెట్టారో చూడండి. 2 కుమారులు ఇస్సాకుకి పుట్టారు. రెబెకా చెప్తుంది, వెళ్ళి ప్రార్థన చేస్తుంది, ఇలా అయితే నేను బ్రతుకుట ఎందుకు? అప్పుడు అక్కడ ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. నీ యొక్క గర్భములో 2 జనపదములు కలవు, చిన్నవాడికి పెద్దవాడు దాసుడగును. కనుక వారి పోరాటము అక్కడే ప్రారంభమైంది. ఎప్పుడు పోరాడేవాడు గెలవడు, కానీ దేవుడు ఎవరికి అయితే ఇవ్వాలనుకుంటాడో వాడు మాత్రమే ఈ కిరీటం పొందుతాడు. కనుక ఎప్పుడు కూడా పౌలు రాస్తూ ఉంటాడు, 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ వచనం, నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులరా, నా ఆనందము నా కిరీటమునై ఉన్న ప్రియులరా ప్రభువునందు. అంటే అర్థం ఏంటంటే ఇది ప్రభువు ఇచ్చే కిరీటం. కనుక ప్రభువు ఎవరికి ఇస్తాడు ఆ కిరీటము? ఎవరైతే నీతి మార్గములో నడిపిస్తారో, ఎవరైతే అనేకులను తప్పుదారి తొలగిపోయిన వారిని, దారి తప్పిపోయిన వారిని రండి ఇదే మార్గము అని నిబంధన దేవుడు చేస్తాడో, దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో, దేవుడు ఎవరి పట్ల ఎక్కువగా ఆనందిస్తాడో, దేవుడు ఎవరి పట్ల ఎక్కువగా సంతోషిస్తాడో వారిని కిరీటము అలంకరించి వాడిగా, అనగా ఒక గొర్రెల దొడిలో ఉన్న వాడిని ఏ విధముగా కిరీటం పెట్టి మహారాజుని చేశాడో, ఒక బానిస కుర్రవాడిని ఏ విధంగా కిరీటం పెట్టి ఐగుప్తు దేశానికి ఏలికగా చేశాడో, ఏ విధంగా ఒక యుద్ధ ఖైదీ దానియేలుని కిరీటం పెట్టి ఆ యొక్క బబులోను దేశానికి అక్కడ గొప్ప అధికారిగా గవర్నర్ గా నియమించాడో దేవుడు, ఒక మొర్దెకై ఆ యొక్క పెంటలో బూడిదలో కూర్చున్న వాడిని కిరీటం పెట్టి ఆ యొక్క శూషణ కోటలో ఒక గవర్నర్ గా పెట్టి ఉన్నాడు, ప్రధానమంత్రిగా పెట్టి ఉన్నాడు దేవుడు. ఈ రోజు నిన్ను నన్ను పెట్టుటకు ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు, ఆయన చాలిన దేవుడు. ఈ నూతన సంవత్సరము దయా కిరీటం పొందుతున్న మనము, మనకి కిరీటము వెంబడి కిరీటము, ఈ 5 కిరీటాలు ఏ ఉన్నాయంటే మరి పాత నిబంధనలో. కనుక ఈ కిరీటాలన్నీ మన సొంతం కావాలంటే ఆ యొక్క రాజుల రాజు, ప్రభుల ప్రభువు, దేవాది దేవుడు కృపను పొందుకోగలవా? ఆయనకి ఇష్టమైన హృదయానుసారుడిగా నువ్వు ఉండగలవా? ఆయన ఆత్మని నువ్వు సంపాదించగలవా? ఆయన కృప మీద నీవు ఆధారపడగలవా? ఏ రోజున అయితే నీవు ఆ కృప మీద ఆధారపడతావో, ఆయన ఆత్మ దర్శనాన్ని పొందుకుంటావో, ఆయన నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాడని, ఆయన దగ్గర ధనరాశులు కోట్లు 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 మూలుగుతున్నాయని, అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కృప చేత, నా కృప పొందుకున్న వారికి నేను నీది ఇస్తానని తెలివి చదివిస్తున్నాడే. ప్రయత్నం చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
విత్తబడిన వాక్యము అనేక మందికి ప్రేరేపితముగా, అనేక మంది నీ కృప కొరకు కనిపెట్టుకునే వారుగా ఏ రోజున మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా అందరితోనూ కలిసికట్టుగా ముందుకు సాగే కృపా సహాయం మాకు చేస్తావని, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కనికరం చూపుని నడిపిస్తావని, మరి ఒకసారి విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా చేయమని యేసు శ్రేష్టమైన నామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.